ఎస్సిడిఎస్ అంటేనే మాతృ శిశు సంరక్షణ. తల్లి బిడ్డ బాగుంటేనే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో గర్భిణీగా ఉన్నప్పటి నుంచే మాకు ఐసిడిఎస్లో నమోదు చేసుకుని వాళ్ళకి సర్వీస్ అనేది అందిస్తామండి. గర్భిణీలకి తర్వాత బాలింతలకి చిన్నపిల్లల నుంచి అంటే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి సేవలు అయితే అందిస్తున్నాము. వాళ్ళకి మంచి పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో అనేది మనకు అందిస్తాము. మనకు స్టాక్స్ అనేసి పంపిణీ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క గర్భిణి కూడా బాలింతలు కూడా చిన్నపిల్లలు కూడా అంగన్వాడీ చేరాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యం. ఆధార్ ఉంటేనే కానీ యూకేవీస్ అవుతుంది. యూకేవీస్ అవుతుంది మనకు కేసు క్యాప్చర్ అని అవుతుంది. కేసు క్యాప్చర్ అవ్వకపోతే మనకు స్టాక్ అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకోవాల్సిన అందరూ కూడాను ఆధార్ అనేది ముఖ్యంగా ఉండాలి, చేయించుకోవాలి. చిన్నపిల్లలు కూడా పుట్టిన వెంటనే పిల్లలు కూడా చేయించాలి. తప్పనిసరిగా ఆధార్ అయితే ఉండాలి అంగన్వాడీలో చేర్చుకోవాలనుకుంటే. ఇది గవర్నమెంట్ చాలా పోషక విలువలు కూడినటువంటి దొరికే ఓడిపిండితోనే మనం అలాగే చేసుకోవచ్చు సార్. చాలా రకాలుగా చేసుకుని మనం ఆకుకూర మనం విటమిన్స్ ఉంటుంది. ఏ విటమిన్ మన కంటి మన అంతా నివారించుకోవచ్చు సార్. ఇది మునగాకు తినడం వల్ల 30 వ్యాధులను నివారించవచ్చు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఇలాంటి ఆకులు అంటే మనం అది రాసుకున్నప్పుడు కూడా ప్రతిరోజు మనం పొడి చేసుకొని కూడా ఉంచుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసుకొని దాంట్లో ప్రతిరోజు మనం ఏ పొడి చేసుకొని దాంట్లో సాగేసుకొని కూరేసుకొని కూడా తక్కువ తినవచ్చు సార్. ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాం. రాకుండా ఐరన్ ఇది మాన్యువల్గా ఎలా ఉంటుంది అంటారు మన అంగనడమ్మా మీకు అది అడిగిస్తామండి. వాళ్ళ పేర్లు ఇది కానీ తల్లిదండ్రులు ఆధార్ కార్డు అంటే సింపుల్ అది కొన్ని టైం పడుతుందంటే ఇప్పుడు వెంటనే నమోదు చేయాలనుకుంటే చాలా మంది పంపించుకొని తీసుకున్నారు. అది కూడా వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారు. మన పంచాయతీ